మన జీవితంలో కొన్ని క్షణాలు ముందే చెప్పలేము. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ వచ్చినప్పుడు మన హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. మన కళ్ళల్లో వెలుగనేది పెరుగుతుంది. మన పెదవులపై అనుకోకుండా నవ్వు అనేది విరుస్తుంది. అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ యొక్క అసలు అర్థం. సర్ప్రైజ్ అంటే కేవలం గిఫ్ట్ కాదు. కేవలం పుట్టినరోజు వేడుక కాదు. కేవలం హ్యాపీ బర్త్‌డే అని అరవటము అసలు కానే కాదు. సర్ప్రైజ్ అనేది మనసుకు తాకే అనూహ్యమైన అనుభవం. మన ఊహకు అందనిది. కానీ మన హృదయాన్ని ఆనందంతో నింపే ఒక సంఘటన. ఒక చిన్న పిల్లవాడికి తన తల్లి అకస్మాత్తుగా ఇచ్చే చాక్లెట్, స్నేహితుడు గుర్తుంచుకొని ఇచ్చే చిన్న గిఫ్ట్, ఎవరు గుర్తుపెట్టుకోలేనప్పుడు సడన్‌గా వచ్చి చెప్పే విషెస్, ఇవన్నీ సర్ప్రైజులే. సర్ప్రైజ్ అనేది ఎందుకు ప్రత్యేకం? మన మెదడు సాధారణ విషయాలకు అలవాటు పడుతుంది. కానీ అనూహ్యమైన విషయాలు వచ్చినప్పుడు మెదడులో ఆనంద హార్మోన్లు అనేవి విడుదలవుతాయి. అందుకే సర్ప్రైజ్ మనసును తాకుతుంది. అది ఒక క్షణం మాత్రమే అయినా ఆ జ్ఞాపకం చాలా కాలం నిలిచిపోతుంది. ఒక చిన్న పూల కుచ్చం, ఒక అత్తుకోవటం, ఒక ప్రేమతో చెప్పిన మాట, ఇవి ఖరీదైనవి అవసరం లేదు. కానీ నిజమైనవి కావాలి. సర్ప్రైజ్ యొక్క వెనక భాగం. సర్ప్రైజ్ యొక్క విలువ దాని ధరలో లేదు. దాని వెనక ఉన్న భావంలో ఉంది. మనస్ఫూర్తిగా చేసిన చిన్న ప్రయత్నం కూడా వేల రూపాయల గిఫ్ట్ కంటే గొప్పది. ఎవరినైనా ఆశ్చర్యపరచాలంటే ముందుగా వారి మనసును అర్థం చేసుకోవాలి. వారికి ఏమి ఇష్టం, వారిని ఏది సంతోషపరుస్తుంది, వారు ఎలాంటి క్షణాలు ప్రత్యేకంగా ఉంటారు అని తెలిసినప్పుడు సర్ప్రైజ్ ఒక మాయలా పనిచేస్తుంది. జీవితం అనేది ఒక సర్ప్రైజ్. జీవితం కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ లాంటిదే. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఎవరిని కలుస్తామో తెలియదు. ఎలాంటి అవకాశాలు ఎదురవుతాయో తెలియదు. కానీ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. కొన్ని సర్ప్రైజులు మనల్ని పరీక్షిస్తాయి. కొన్ని సర్ప్రైజులు మనల్ని పైకి తీసుకెళ్తాయి. మరికొన్ని మనల్ని బలంగా మారుస్తాయి. ఎవరైనా మీ గురించి ఇంకా అనుకోవాలి, ఇతను ఎప్పుడు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాడు అని ఒక మంచి మాటతో మీరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఒక చిన్న సహాయంతో ఇవ్వచ్చు. మీరు కూడా ఎవరో ఒకరి జీవితంలో సర్ప్రైజ్ అవ్వచ్చు. సర్ప్రైజ్ అనేది కేవలం సంఘటన కాదు. అది ఒక భావం. అది ఒక అనుభూతి. అది ఒక జ్ఞాపకం. జీవితంలో ఎప్పుడూ పెద్ద సర్ప్రైజ్ కోసం ఎదురు చూడకండి. మీరు చిన్న చిన్న సర్ప్రైజులను సృష్టించండి. అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇతర హృదయాల్లో శాంతంగా నిలుస్తాయి. ఎందుకంటే సర్ప్రైజ్ అనేది మనసుకు ఇచ్చే బహుమతి. సర్ప్రైజ్ అనేది కేవలం ఒక క్షణం కాదు. అది ఒక జ్ఞాపకం. అది ఒక భావోద్వేగం. అది ఒక హృదయ స్పందన. సర్ప్రైజ్ అనేది మనసుకు ఇచ్చే అందమైన బహుమతి. సర్ప్రైజ్ అనేది కేవలం ఆశ్చర్యం కాదు. అది మనసుకు ఒక్కసారిగా తాకే విద్యుత్తు లాంటి భావం.